కోడలు అనామిక ఎగ్స్తో నిండి ఉన్న ట్రక్కుని నడుపుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అత్తగారు శారద ఆ ట్రక్కు వెనక డోర్ని పట్టుకుని గాల్లో వేలాడుతూ కంగారుగా, యావే కోళ్ళ, కాస్త నెమ్మదిగా వెళ్ళవే. నీ అమ్మ కడుపు మాడ, వెనక నేనున్నానని మర్చిపోయావి ఏంటి అని గట్టిగా అంటుంది. కాని డ్రైవింగ్ చేస్తున్న కోడలు అనామికకి మాత్రం ఆ మాటలేవీ వినిపించటం లేదు. దాంతో హుషారుగా ట్రక్కుని మరింత వేగంగా పోనిస్తూ ఉంటుంది. వరెవ్వా, ఖాళీగా ఉన్న రోడ్డు మీద వేగంగా వెళ్తుంటే వచ్చే మజా భలేగా ఉందిలే అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనామిక. పాపం అత్తగారు శారద మాత్రం భయపడుతూ గట్టిగా పట్టుకుని, దేవుడా, ఈరోజు కోడల చేతిలో నాకు చావు తప్పదని నాకు అర్థమైపోయింది. కాపోతే నాదొక వినపొన్ తండ్రి, లారీ కింద పడి నలిగిపోయి సావు మాత్రం నాకొద్దు. పెద్ద బండరాయి మీద పడి తల పగిలి చచ్చిపోయి సావు కూడా వద్దు. ఈ వేగాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయి చావు కూడా వద్దు తండ్రి. కోడలు ట్రక్ కాపిన తర్వాత, కోడలి 4-5 మాటలు తిట్టిన తర్వాత, నా మనసు కుదుటి పడిన తర్వాత అప్పుడు నన్ను తీసుకెళ్ళి దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది శారద. కోడలు అనామిక ఒక కిరాణా షాపు ముందు సడన్ గా బ్రేకుతో ఆ ట్రక్కుని ఆపేసింది. అంతే, అత్తగారు శారద గాల్లో ఎగురుతూ వచ్చి ట్రక్కు ముందు నిలబడింది. ట్రక్కులో నుంచి అనామిక బయటకొచ్చి, వావ్ అత్తయ్య, ఇలా బ్రేక్ వేశాను, అలా ముందుకొచ్చి నిలబడ్డారు. మీరు చాలా గ్రేట్ అత్తయ్య అని అత్తగారు శారదని మెచ్చుకుంటూ ఉండగా శారద కోపంగా అనామికని తిట్టటం మొదలుపెట్టింది. అనామిక శారద తిడుతున్న ఆ తిట్ల పురాణాన్ని భరించలేక ఒక ఎక్స్ట్రే పట్టుకొని శారద ముందు నిలబడింది. అంతే, శారద తిట్ల పురాణం ఆగిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఎగ్స్ ఉన్న ట్రే పట్టుకొని కిరాణా షాపు దగ్గరికి వెళ్ళింది. ఆ షాపులో ఉన్న అరుణతో మాట్లాడి, కోళ్ళ, మరో 2 ట్రేలు తీసుకురా అని చెప్తుంది. ఆ మాట విన్న అనామిక, సరే అత్తయ్య అని మరో 2 ఎగ్స్ ట్రేలను పట్టుకుని అరుణ దగ్గరికి వచ్చింది. అలా అత్తా కోడళ్ళు కలిసి షాప్ టు షాప్ ఎగ్స్ ని సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఎగ్స్ ట్రక్ దగ్గర దిగులుగా నిలబడిన కోడలు అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. ఏంటే కోళ్ళ, అట దిగాలుగా కూర్చున్నావు? అత్తయ్య, ఈ రోజు నుంచి మనం ఎగ్స్ సరఫరా చేయటం మానేద్దాం అత్తయ్య. నీకెవరా పిచ్చిగాని పట్టిందంటే అన్నం పెట్టే పని మానేద్దామని అంటున్నావు? రోజు రోజుకి పెరుగుతున్న ఎగ్స్ ధరని చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది అత్తయ్య. ఎగ్స్ రేట్ అనేది నువ్వు పెంచుతున్నదో కాదు కదే. అయినా ఇందులో అంత పిచ్చి ఎక్కడానికి ఏముందే? ధర పెరగడం అనేది కామనే కదా. నా బాధ ఇప్పుడు మీకు అర్థం కాదులే అత్తయ్య. ఇందులో అంత బాధపడ్డానికి ఏముందే? ఏమీ లేదు, పదండి అని ట్రక్కులో కూర్చుంటుంది అనామిక. అత్తగారు శారద ట్రక్కు వెనక నిలబడి పట్టుకుంటుంది. అనామిక ట్రక్కుని ముందుకు పోనించి అరుణ ఉన్న కిరాణా షాపు దగ్గర ఆపింది. శారద ఎగ్స్ ఉన్న ట్రైలు పట్టుకుని అరుణ దగ్గరికి వచ్చింది. శారద, ఈరోజు నేను చెప్పే వరకు ఎగ్స్ తీసుకురావద్దు అని అరుణ అనగానే అయోమయంగా చూసింది శారద. యావైంది అరుణ, ఎందుకు ఎగ్స్ వద్దంటున్నావు? ఎగ్స్ ధర రోజు రోజుకి పెరుగుతుందని ఎవరు కొనట్లేదు శారద. అదిగొచ్చుడు, లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. అందుకని నేను చెప్పేంత వరకు ఎగ్స్ వేయకు. వేస్తే మాత్రం నేను డబ్బులు ఇవ్వను. ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని అరుణ ముఖం మీదే చెప్పటంతో శారదకి క్షణం పాటు అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా ఆ ఎగ్స్ ట్రేలని పట్టుకొచ్చి బండిలో పెడుతుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా మరొక షాపుకి ట్రక్కుని తీసుకుని వెళ్తుంది. ఆ షాపులో సుదర్శన్ కూడా అదే మాట చెప్పటంతో శారద తిరిగి ట్రక్కు దగ్గరికి వస్తుంది. ఆ రోజంతా అలాగే జరగటంతో అత్తా కోడళ్ళిద్దరూ ఎంతో నిరాశగా ఉంటారు. ఇక ఆ మరుసటి రోజున ఇంటి బయటకొచ్చిన ప్రసాద్కి ఇంటి ముందు ఎగ్స్తో నిండిన ట్రక్కు దగ్గర బాధగా నిలబడిన అత్తా కోడళ్ళు శారద, అనామిక కనిపించారు. ప్రసాద్ అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఈ అత్తా కోడళ్ళు ఎగ్గు ట్రక్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు? అప్పుడెప్పుడో ఎగ్స్ సరఫరా చెయ్యాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. నల్లపిల్లి గాని ఏమైనా ఎదురైందా ఏంటి? లేదంటే నల్లకాకి రట్టేసిందా అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ప్రసాద్. అత్తాకోడళ్ళిద్దరూ ప్రసాద్ని చూశారు. ఏమైంది శారదా, ఎగ్స్ సరఫరా చేసేది ఉందని చెప్పి అప్పుడెప్పుడో బయటకు వచ్చారు, తీరా చూస్తే ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏదైనా సమస్య ఏంటి? ఎట్టండి సమస్య లేదులేండి, ఎక్కడి నుంచి సరఫరా మొదలు పెట్టాలని మాట్లాడుకుంటున్నాం, అంతే కదా కోళ్ళ? అంతే,
అంతే మావయ్య. ఇందులో అంతగా మాట్లాడుకోవడానికి ఏముంది శారదా? రోజు ఎక్కడి నుంచి మొదలెడుతున్నారో ఈ రోజు కూడా అక్కడి నుంచో మొదలెట్టండి. తెలిసిన రూటే కదా, చకచక అయిపోద్ది. సరేనండి, మీరు చెప్పారుగా, అట్టాగే మొదలెడతాంలే. ఏం కోళ్ళ? అంతే అంతే మావయ్య. మొదలు పెడతామని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారే, బయలుదేరండి. ఆలస్యం అయితే దుకాణందారులు మనకంటే ముందు వచ్చిన వాళ్ళకే ఆర్డర్లు ఇస్తారు. అప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఫలితం ఉండదు. ఏమంటావమ్మా కోళ్ళ పిల్ల? అంతే మావయ్య, అంతే అని అనామిక అనగానే శారద అయోమయంగా ముఖం పెట్టి తనలో తాను ఇలా అనుకుంటుంది. నాతో ఈరోజు కోళ్ళ కూడా ఆడుకుంటుంది. ప్రతిదానికి అంతే మావయ్య అంతే మావయ్య అంటూ చెప్పి మౌనంగా ఉండిపోతుంది. కోడలకి ఏమైందో ఏంటో తెలియట్లేదు అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ ఇలా అంటాడు. ఏమో ఈ శారద, ఈరోజు కోడలికి అంతే అంతే మావయ్య అనే 3 పదాలే నేర్పించావా ఏంటి? నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్తూ కోడల్ని గలుపుతున్నావు. కోడలు మాత్రం అంతే మావయ్య అంటూ ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా అట్టా ఉండిపోతుంది. అట్ట ఏమి లేదులేండి, కోడలు సరదాగా నన్ను మీతో తిట్టించాలని అట్ట అంటుంది అంతే. మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అవును శారదా, నెల రోజుల క్రితం వరకు నేను కొడుకు ఈ ఎగ్స్ ట్రక్ నడుపుతూ ఎగ్స్ని సరఫరా చేసేవాళ్ళం కదా. ఆడవాళ్ళం మేము ఎందులో తక్కువ కాదంటూ మీ అత్తాకోడళ్ళు వచ్చారు. మాకంటే మీరే బాగా సరఫరా చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు. చేయండి, ఇలాగే బాగా చెయ్యండి. మీరెట్ట ప్రోత్సాహాన్ని అందిస్తుంటే తప్పకుండా చేస్తామండి. చేసే ముందు కోడిగుడ్ల ధరల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి. రోజు చూసుకుంటున్నామండి. ఏం కోళ్ళ? అంతే మావయ్య, అంతే అంతే అని అనామిక అనగానే ప్రసాదిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే అదనుగా అత్తగారు శారద కోపంగా కోడలు అనామిక వైపు చూస్తుంది. ఏమే కోళ్ళ, ఏమైందా నీకు ఈరోజు? ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నావు? పెరిగిన ఎగ్స్ రేట్లను చూస్తుంటే మతిపోతుంది అత్తయ్య. ఇలాగైతే మన దగ్గర ఎవరు గుడ్లు తీసుకుంటారు చెప్పండి? నిన్న పెరిగిన ధరలకే షాపుల వాళ్ళు మా దగ్గర ఎవరూ ఎగ్స్ తీసుకోవడం లేదని గోల పెట్టేస్తున్నారు. ఆ విషయం మర్చిపోయారా? అని అనామిక అనగానే కొంచెం బాధగా ముఖం పెట్టింది శారద. ఎట్టా మర్చిపోతానులే కోడల, ముఖ్యంగా 6 నన్ను దలుచుకుంటుంటే ఇంకా 40 బాటిల. మళ్ళీ ఈరోజు తన దగ్గరికి వెళ్ళాలంటే ఏదోలాగుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? నాకు మాత్రం ఏం తెలిసే, నువ్వే బాగా ఆలోచించి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పు. అధిక ధర వల్ల ఎగ్స్ సరఫరా ఆగిపోయినా ఎగ్స్ మనకు ఉపయోగపడుతూ డబ్బులు సంపాదించి పెట్టాలి. తండ్రి కొడుకుల ముందు మనల్ని మనం నిరూపించుకోవాలి. అది మనకి ముఖ్యం. లేదంటే తండ్రి కొడుకులు కలిసి మనతో ఆడుకుంటారు కోళ్ళ. సరే అత్తయ్య, నేను అలా బజార్ వరకు వెళ్ళొస్తాను. ఎగ్స్తో కొత్తగా తయారు చేసే ఐటమ్స్ ఏముంటాయో, ఏది ఎక్కువగా తింటున్నారో చూసి వస్తాను అత్తయ్య. సరే కోళ్ళ, ఎల్లిరా అని చెప్పగానే అనామిక బజార్కి వెళ్తుంది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూస్తుంది. అప్పుడు అనామిక ఎగ్ బుర్జీ గురించి తెలుసుకుంటుంది. ఆనందం పట్టలేక అత్తగారు శారద దగ్గరికి వచ్చింది. ఎగ్ బుర్జీ చేస్తే సరిపోద్దా కోళ్ళ? అత్తయ్య, ఇప్పుడు మన ముందున్న ఆధారం ఈ ఎగ్ బుర్జీ వ్యాపారం ఒక్కటే. ఏదైనా మనం చేసుకుంటూ పోతేనే కదా మనకు దాని గురించి పూర్తిగా తెలుస్తుంది. అవునులే కోళ్ళ, ఆలస్యం చేయకుండా ఎగ్ బుర్జీ చేసి అమ్మడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేసుకో. అత్తయ్య, మావిని ఆయన్ని ఒప్పించే బాధ్యత మాత్రం మీదే. సరే కోళ్ళ అని చెప్పి ఎగ్ బుర్జీ చేసి అమ్మటానికి కావాల్సిన వాటిని ఏర్పాటు చేసుకోమని కోడలు అనామికకి అత్తగారు శారద డబ్బులిస్తుంది. అత్తయ్య, నేను వెళ్ళి ఎగ్ బుర్జీ కోసం కావలసిన వాటిని తీసుకొస్తాను. మీరు మావయ్యతో మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంటికొచ్చిన ప్రసాద్తో శారద ఎగ్ బుర్జీ వ్యాపారం గురించి వివరిస్తుంది. ఆ వ్యాపారం చేయటానికి ప్రసాద్ ఒప్పుకుంటాడు. దాంతో అత్తా కోడళ్ళిద్దరూ ఒక మంచి రోజు చూసుకొని ఎగ్ బుర్జీ వ్యాపారాన్ని మొదలు పెడతారు. అనామిక ఎక్కడైతే ఈ ఎగ్ బుర్జీ వ్యాపారాన్ని మొదలుపెట్టిందో ఆ దరిదాపుల్లో మరెవరూ పోటీకి లేకపోవడంతో, దానికి తోడు అనామిక తయారు చేసే ఎగ్ బుర్జీ రుచి కూడా ఊళ్ళో అందరికీ నచ్చటంతో వారి వ్యాపారం చాలా బాగా సాగుతుంది. అలా ఎగ్ బుర్జీ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. దూరం బంధువైన రామనాథం శారద వాళ్ళింటికొచ్చాడు. శారదమ్మా, శారదమ్మ గారు అని మర్యాదపూర్వకంగా 2 సార్లు పిలిచాడు. ఆ పిలుపు విని ఇంట్లో నుంచి శారద కోడలు అనామిక బయటకొచ్చింది. ఇంటి ముందు నిలబడి ఉన్న రామనాథాన్ని చూసి, ఎవరండి మీరు? మా అత్తగారితో మీకేంటి పని? నా పేరు రామనాథం తల్లి, మాది మందారపల్లి.
టౌన్లో పనుంటే వచ్చాను. పని దగ్గర ఆలస్యం అయ్యేలా ఉందని తెలియటంతో మా దూర బంధువు శారదమ్మ గారు ఇక్కడే ఉంటారని తెలిసి వచ్చాను. శారదమ్మ గారు లేరా తల్లి? రేషన్ షాప్కి వెళ్ళారండి. అలా కూర్చోండి, తిరిగి పాటుకొస్తూ ఉంటారు అని చెప్పి అరుగు మీదున్న కుర్చీని చూపించింది అనామిక. సరే తల్లి, బాగా దాహంగా ఉంది, నీళ్ళివ్వమ్మా ఇప్పుడే తీసుకొస్తానుండండి అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. రామనాథం అరుగు మీదున్న కుర్చీలో కూర్చున్నాడు. అనామిక లోపలి నుంచి నీళ్లు తీసుకుని వచ్చింది. ప్రసాద్ గారింట్లో లేరా తల్లి? ఉన్నారు పెద్దయ్య, మీరొచ్చారని చెప్పాను, వస్తానన్నారు అని చెబుతూ ఉండగానే రేషన్ షాపు నుంచి శారద బరువుగా ఉన్న సంచిని నెత్తిన పెట్టుకుని ఆయాసపడుతూ ఇంటికొచ్చింది. అది చూసి అనామిక, అత్తయ్య అత్తయ్య, మీకోసం రామనాథం అనే పెద్దాయన వచ్చాడు. నీ అమ్మ కడుపు మాడ 25 కిలోల బరువున్న బియ్యాన్ని ఎత్తిని పెట్టుకొని నేనింటికొత్తే ముందుగా ఈ నెత్తి మీదున్న బరువు దింపకుండా రామనాథం వచ్చాడు, గోపీనాథం పోయాడని చెబుతావా? అయ్యో సారీ అత్తయ్య, అయినా బియ్యం తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా, ఇద్దరం కలిసి సగం సగం రైస్ని మోసుకొచ్చే వాళ్ళం కదా అత్తయ్య. నీకు ఇంటి దగ్గర ఏదో ఒక పని ఉంటుంది కదా కోళ్ళ, అందుకే నేనే రైస్ని తీసుకొచ్చా. ముందు ఇన్ని ఎత్తున బియ్యం సంచిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోళ్ళా. అలాగే అత్తయ్య అని అనామిక చెబుతుండగానే ఇంట్లో నుంచి ప్రసాదు బయటకొచ్చాడు. శారద, మళ్ళీ దాన్ని కోడలికి ఇవ్వడం ఎందుకు చెప్పు, అటాగే తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. ఒక పని కోసం ఇద్దరు కష్టపడ్డం అవసరమా? బుర్రవాడు, లేదంటే బూజు పట్టుద్ది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ ఇంట్లో ఉండే నేనే చెబుతారు, రేషన్ షాప్కి వెళ్ళి లైన్లో నిలబడి 25 కిలోల బియ్యం నెత్తిన పెట్టుకొని ఇంటి వరకు మోసుకొస్తే అప్పుడు తెలుసుద్ది. సర్లే శారద, ఆ బియ్య మూటని ఇంట్లో పెట్టిరా, రామనాథం వచ్చాడు, మాట్లాడాలి అని చెప్పగానే శారద అనామిక ఇంట్లోకి వెళ్ళిపోయారు. ప్రసాదు రామనాథం దగ్గరే ఉన్న మరొక కుర్చీలో కూర్చున్నాడు. చెప్పండి రామనాథం మావయ్య, ఎలా ఉన్నారు? బావున్నాం అల్లుడు అని ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటా. ఇంట్లో నుంచి శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. రామనాథం బాబాయి బాగున్నారా? బావున్నాను తల్లి, ఓ శుభవార్త చెప్పి పోదామని వచ్చాను. అయితే లోపలికెళ్దాం పదండి బాబాయ్, శుభవార్త అంటున్నారు అని శారద లోపలికి తీసుకుని వెళ్ళింది. రామనాథం, ప్రసాద్ కూడా లోపలికి వెళ్లారు. లోపలున్న కుర్చీల్లో అందరూ కూర్చున్నారు. చెప్పండి బాబాయ్, ఏం శుభవార్త అంటున్నారు అని శారద అడగగానే రామనాథం ఆ శుభవార్తను చెప్తాడు. అది విని అందరూ సంతోషపడతారు. కోళ్ళ ఎళ్ళి డబుల్ కమేటా చెయ్యి, శుభవార్త చెప్పినందుకు బాబాయ్ నూరు స్వీట్తో తీపి చేయించి పంపిద్దాం అని శారద అనగానే ప్రసాద్ ఆనందపడుతూ, డబుల్ కా మీటానా, వారెవ్వా, చెయ్యమ్మా కోళ్ళ, నాకు ఎప్పటినుంచో తినాలనుంది. 2 రోజుల క్రితమే కదా కోడలు చేసిన డబుల్ కమేటా మొత్తం తిన్నారు అని శారదనగానే ప్రసాద్ బొంగమూతి పెట్టుకుని చూస్తూ ఉంటాడు. అది చూసి అందరూ నవ్వుకుంటారు. ఓ క్షణం తర్వాత, సరే అత్తయ్య, నేను వెళ్ళి డబుల్ కమేటా స్వీట్ని తయారు చేస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. ఊర్లో పరిస్థితులు ఎలాగున్నాయి బాబాయ్ అని శారద, ప్రసాదు, రామనాథం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అనామిక డబుల్ కా మీఠా స్వీట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. అది చూడగానే ప్రసాద్ నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. అది చూసి రామనాథన్ నవ్వుకుంటాడు. శారద ప్రసాద్ కాలుని తొక్కుతుంది. ఆ దెబ్బతో ప్రసాద్ మామూలు మనిషి అవుతాడు. లాలాజలాన్ని తుడుచుకుంటాడు. తీసుకో రామనాథం బాబాయ్, కోళ్ళ అనామిక డబుల్ కమేటా చాలా బాగా చేతది. ఈ చుట్టుపక్కల ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అనామికని తీసుకెళ్లి డబుల్ కమేటా చేయించుకుంటారు. అంత బాగా చేసిద్ది. నువ్వు చెప్పినంత బాగా ఉందో లేదో నేను తిరిగి చెబుతానులే తల్లి అని చెప్పి రామనాథం అనామిక చేసిన డబుల్ కా మీఠా స్వీట్ని తింటాడు. అతనికి అది బాగా నచ్చింది. అనామికాని మెచ్చుకుంటాడు. శబాష్ తల్లి, చాలా బ్రహ్మాండంగా చేశావు. ఇంత మంచి రుచికరమైన స్వీటు ఈ చుట్టుపక్కలే ఉండిపోకూడదమ్మా. బాబాయ్, మీరేం చెప్పాలనుకుంటున్నారో అది నాకు నా కోడలకు అర్థమైంది. కానీ మేము ఇదివరకే దెబ్బతిన్నాం బాబాయ్. అవును మావయ్య, మా కోడలు ఇంత మంచిగా డబుల్ కా మీఠా స్వీట్ చేస్తుంది కదా. ఒక స్వీట్ జాబ్ పెట్టుకుందామని ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నాం. స్వీట్ షాప్ కూడా పెట్టాం. కొన్నాళ్ళది బాగానే నడిచింది అని ప్రసాద్ చెప్తూ ఉండగానే మధ్యలో శారద కల్పించుకొని, ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అది కొడ్డీలేసేసి డబ్బులు కట్టించుకున్నారు.
దాంతో మేము పెట్టుకున్న స్వీట్ షాప్ని తీసేశాం. ఆ ఫినాన్స్ కంపెనీ వాళ్ళతో మేము పడిన టెన్షన్ అంతా ఇంత కాదు పెద్దయ్య. నరకం అనుభవించావనుకో. డబ్బులు కట్టే డేట్కి 2 రోజుల ముందు నుంచే ఫోన్ చేసి డబ్బులు కట్టాలని, లేదంటే ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుందని బెదిరించేవాళ్ళు. కొంచెం గట్టిగా మాట్లాడినా ఎట్టబడితే అట్లా తిట్టేవాళ్ళు. ఆ మాటలు భరించలేక, ఇక వాళ్ళు పెట్టే బాధలు పడలేక ఎంతో ఇష్టంగా పెట్టుకున్న డబుల్ కమేటా స్వీట్ షాప్ని మూసేసుకున్నాం బాబాయ్. అమ్మాయి, అప్పుడు మీకు ఈ రామనాథం బాబాయ్ లేడు, అందుకే అట్టా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నేనున్నాను కదా, మీకెలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకుల వాళ్ళు మహిళలకి రుణాలు ఇస్తున్నారు. ఈ మాట నేను కూడా విన్నాను పెద్దయ్య. కానీ మాలాంటి పేద ఆడవాళ్ళని నమ్మి ఏ బ్యాంకు వాళ్ళు రుణాలు ఇస్తారు పెద్దయ్య? కాళ్ళు అడిగింది నిజమే కదా బాబాయ్? చూడమ్మా శారదా, మీరు స్వీట్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తామని నాకు మాటిస్తే నేను మీకు బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాను. అది కూడా తక్కువ వడ్డీకే ఇప్పిస్తాను. మొత్తం ఒకేసారి కట్టాలని ఇబ్బంది పెట్టరు వాళ్ళైతే. ఇంటికి రారు, మిమ్మల్ని ఎట్లాంటి మాటలు అనరు. మీరు నెల నెలా వడ్డీ డబ్బులు కట్టుకుంటే సరిపోతుంది. ఏమంటారు? మావయ్య, నిన్ను మా కోసం ఆ దేవుడే పంపించినట్టున్నాడు. అంత మాట అనకల్లుడు, మీరు ఆలోచించుకుని నాకే విషయం చెప్పండి అని రామనాథన్ చెప్పగానే అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏమంటావు కోళ్ళ? తీసుకుందాం అత్తయ్య. పెద్దయ్య చెప్పినట్టుగా బ్యాంక్లో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారని నాకు మహిళా పొదుపు సంఘం భార్గవి చెప్పింది. ఆ విషయం మీకు చెప్తే ఎవరి మాటలు నమ్మొద్దని చెప్పారు కదా, గుర్తుకొచ్చింది అత్తయ్య. అవును కోళ్ళ. కానీ శారదా, ఇప్పుడిక్కడ మనకి సాయం చేస్తానని చెప్తుంది ఎవరో కాదుగా, స్వయాన నీకు నాకు బాగా తెలిసిన వ్యక్తి, మనకి కావాల్సిన వ్యక్తి. సరే బాబాయ్, నువ్వు చెప్పినట్టుగా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తే కోడలో స్వీట్ షాప్ పెట్టుకుంటది. నీ సహాయాన్ని మేమైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. సరే పదండి, వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్దాం అని చెప్పి శారద అనామికాని తీసుకుని ఒక బ్యాంకు దగ్గరికి వెళ్తాడు. అక్కడ బ్యాంక్ మేనేజర్ మనోహర్ అనామికతో తాము పెట్టాలనుకునే స్వీట్ షాప్ గురించి మాట్లాడతాడు. వివరాలు అడుగుతాడు. అనామిక ఏమాత్రం భయపడకుండా అన్నింటికీ సమాధానాలు చెప్తుంది. వెరీ గుడ్ అనామిక, నువ్వు పెట్టాలనుకున్న స్వీట్ షాప్ మీద నీకు పూర్తిగా అవగాహన ఉంది, నమ్మకము ఉంది. నీ పట్టుదలని చూస్తుంటే భలే ముచ్చట వేస్తోంది. ఇలాంటి మహిళలు ముందుకొచ్చి గట్టిగా నమ్మకంగా ఒక బిజినెస్ చేస్తామని చెప్తే అందుకు సరిపడా రుణాలు ఇవ్వటానికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. చాలా చాలా సంతోషం సారు. నన్ను నమ్మి మా అమ్మాయి వాళ్ళకి స్వీట్ షాప్ పెట్టుకునేందుకు రుణాలు ఇస్తున్నందుకు. ఒక్క నిమిషం ఆగండి, కొన్ని పేపర్స్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది అని చెప్పి కొన్ని పేపర్స్ని అనామికకి ఇస్తాడు. అనామిక వాటిని చదువుకొని, అత్తయ్య, ఈ పేపర్స్ అన్నిటిలో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్టుగా ఉందత్తయ్య. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? అన్ని పేపర్లు చూసావా కోళ్ళ? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అత్తయ్య అని అనామిక సంతకాలు పెడుతుంది. వాటిని చూసి, డబ్బులు మీకు అకౌంట్లో పడతాయి, మీరు వాటిని తీసుకుని సరిగ్గా వాడుకుంటూ స్వీట్ షాప్ పెట్టుకొని ఆ ఫోటోలని మాకు పంపించండి. అలాగే సార్, తప్పకుండా. మీరు చేసిన సహాయం మేమెప్పటికీ మర్చిపోలేం. వీలైనంత తొందరగా లోన్ మొత్తం తీర్చేస్తాం సార్ అని చెప్పి అనామిక వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారు. రామనాథానికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. 2 రోజుల్లో అనామిక డబుల్ కా మీఠా షాప్ పెట్టుకుని డబుల్ కా మీఠా అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ బ్యాంకు దగ్గర తీసుకున్న రుణం కడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.